హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెరైటీగా థాయ్ గ్రీన్ కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ బాస్మతి రైస్ తోటి బెస్ట్ కాంబినేషన్. చేయడం చాలా ఈజీ, మంచి టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరి ఇప్పుడు దీనికి ఏమేమి కూరలు కావాలో చూద్దాము. చాలా రకాల కూరలు పడతాయి. క్యాప్సికమ్, ముందు ఇలా క్యాప్సికమ్ తీసుకుని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే టమాటా కూడా గింజలు తీసేసి మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ లేదంటే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. పన్నీర్ని క్యూబ్స్ కింద తరిగి గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రెష్ కొత్తిమీర శుభ్రంగా కడిగి తీసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కానీ మరీ ఎక్కువ కారం ఉంటే బాగుండదు, నార్మల్గా తీసుకోవాలి. ఇంతే కాకుండా కాలీఫ్లవర్, బ్రొకోలీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ థాయ్ గ్రీన్ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కోకోనట్ మిల్క్. మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ స్టవ్ మీద పెట్టి వెలిగించి కొంచెం నూనె వేసి వేడి చేయాలి. అందులో గ్రైండ్ చేసిన ఉల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయి దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముద్ద వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాల సేపు మగ్గించాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు తరిగిన టమాటా ముక్కలు, పన్నీరు కూడా వేసి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ థాయ్ కర్రీ బాస్మతి రైస్ కాంబినేషన్ పిల్లలకి చాలా నచ్చుతుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఒక్కసారి ట్రై చేసి ఇది పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఒకసారి బాగా కలిపి మనం మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు పోసి ఆ నీళ్ళు కూడా పోసి కలపాలి. ఆ నీళ్ళు పోసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా మగ్గి పచ్చివాసన పోయిన తర్వాత కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అది కూడా పోసి ఉడికించుకోవాలి. కొబ్బరి పాలు పోసి ఉడుకుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే పంచదార. కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది, లైట్గా ఉండాలి, పంచదార వేయాలి. తర్వాత కొంచెం కారం, ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాము, చూసి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంత టేస్ట్ అయినా థాయ్ గ్రీన్ కర్రీ రెడీ అయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని బాస్మతి రైస్ తోటి సర్వ్ చేసుకోవాలి.